హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడం కోసం వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం TSDE సెట్ ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా నిర్వహించడం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. సో మారుతున్న టెక్నాలజీలో భాగంగా మరి అన్ని ఎంట్రన్స్ కూడా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా TSDE సెట్ 2017 ఎంట్రన్స్ కూడా ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్. సో దీంట్లో ముఖ్యంగా మనకు కంప్యూటర్ పైన అవగాహన లేనట్లయితే ఆ ప్రాసెస్ పైన ఏ విధంగా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనే ప్రాసెస్ పైన అవగాహన లేనట్లయితే మరి అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఈ ఆన్లైన్ టెస్ట్ వల్ల మరి రిజల్ట్స్ మనము డిక్లేర్ చేయడం కానీ మరి ఫలితాలను తొందరగా విడుదల చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో మనకు పని అనేది వేగవంతంగా ఉంటుంది. సో కాబట్టి మరి ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని మనము ఇన్స్ట్రక్షన్స్తో పాటు అదేవిధంగా ఏ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి మనం TSDE సెట్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు TSDE సెట్ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్గా ఇప్పుడు ఇక్కడ ఈ వెబ్సైట్లో మనకు క్యాండిడేట్స్ అవగాహన చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ ఇంగ్లీష్ విత్ తెలుగు క్యాండిడేట్స్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ తెలుగు క్యాండిడేట్, తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ ఉర్దూ క్యాండిడేట్స్ అని మనకి ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్లేస్లో మరి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ టెస్ట్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ప్రజెంట్గా ఆ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మరి ముందుగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జనరల్గా యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఎంట్రన్స్ టెస్ట్ల వల్లే కూడా మరి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అలో చేయరు. మరి పెన్, పెన్సిల్, హాల్ టికెట్ మాత్రమే మరి ఎగ్జామ్ సెంటర్కి అలో చేస్తారు. తర్వాత మనకు ఏమన్నా రఫ్ వర్క్ చేసుకోవడం కోసం పేపర్ అనేది ఆ సెంటర్లో ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత ఇప్పుడు మనకు ఎగ్జామ్ మనం టెస్ట్ స్టార్ట్ అయినాక ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. సో ఇప్పుడు మనము ఈ లింక్ పైన క్లిక్ చేసి ఆ ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఫర్ ఇంగ్లీష్ విత్ ఉర్దూ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ ఫర్ లింక్ ఫర్ తెలుగు. సో ఈ తెలుగు క్యాండిడేట్స్ పైన చేసి మనం చూద్దాం. సో ఈ విధమైన స్క్రీన్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ ద ఎగ్జామ్ అనే బటన్ పైన ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ హాల్ టికెట్ నెంబర్ దగ్గర మరి ఏదైతే క్యాండిడేట్ హాల్ టికెట్ ఉందో ఆ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మనకు పాస్వర్డ్ అనేది మనం ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆ సెంటర్ దగ్గర ఇన్సులేటర్ అనేది మనకు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో అప్పుడు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ ఈ నెంబర్స్, ఈ నేము, అడ్రస్, ఈ ఎగ్జామ్ కోడ్, సబ్జెక్ట్ కోడ్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకు మీడియం కోడ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు సూచనలు అనేవి మనకు క్యాండిడేట్స్కి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మనం పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ కంటే ముందు మరి దాదాపు చాలా సమయం ముందే మనకు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మనకు ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. అదేవిధంగా బహుశా అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్ కూడా మనకి ఏ విధంగా చేయాలి ఈ ఎగ్జామ్ అనేది కూడా అవగాహన కల్పించడం జరుగుతుండొచ్చు. సో తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత ఇక్కడ మనకు ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఈ బటన్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. సో ముందుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ ఉంది. సో ప్రజెంట్గా ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ మరి మనకు మెయిన్ ఎగ్జామ్లో
ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ అయితే రాయాలని అప్లై చేశారో ఆ లాంగ్వేజ్లో మరి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ సైజ్ ఉంది. ఈ టెక్స్ట్ సైజ్ని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ప్లే చేసి చిన్నగా అవుతుంది, ఇక్కడ ప్లే చేస్తే పెద్దగా అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మార్క్ అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ మాత్రమే ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ ఇప్పుడైతే మనము ఇది స్క్రీన్ ఓపెన్ అవుతుందో ఇక్కడ మనకు ఈ కార్నర్లో రైట్ టాప్ కార్నర్లో మనకి ఇంకా ఎంత సమయం మిగిలింది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఇది మనకు జస్ట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి మనకి ఇక్కడ 30 నిమిషాల సమయం ఇచ్చారు 30 క్వశ్చన్స్కి. సో తర్వాత మనకు ఇక్కడ మెంబర్షిప్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ నేము, ఇక్కడ మీకు ఫోటో వస్తుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్లో ఫోటో వస్తుంది. సో ఇక్కడ కింద మీకు సిగ్నేచర్ కూడా వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఈ టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 30 క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చారు. సో కింద మనకు ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసిన తర్వాత వాటిని రివ్యూ కోసం మనము ట్యాగ్ చేసిన తర్వాత అటెంప్ట్ చేసి అంటే ఆన్సర్ చేసి మరి రివ్యూ కోసం ఉంచిన మరి ఒకవేళ చేయకున్నా ఈ 1 to 30 క్వశ్చన్స్ అంటే మనకు మెయిన్ ఎగ్జామ్లో 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిలో ఈ స్టేటస్ అనేది చూపిస్తుంది. అటెంప్ట్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటుంది. మరి ఒకవేళ అటెంప్ట్ చేయకుండా ఓన్లీ రివ్యూ కోసం, రివ్యూ అంటే తర్వాత చేద్దాంలే అని ఇలా మనం ట్యాగ్ చేసినట్లయితే అంటే ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాగ్ చేసినట్లయితే మనకు ఇక్కడ మనకు సో ఎల్లో కలరు, సో దాన్ని మనం అంబర్ అని కూడా అనుకుంటాం, అంటే లైక్ ఎల్లో కలర్ లాగా ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆన్సర్ చేసి మరి చేసినాక కూడా దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఆన్సర్ చేస్తూ మరి ట్యాగ్ అంటే రివ్యూ కోసం ట్యాగ్ చేస్తే మరి మనకు ఇక్కడ వయోలెట్ అంటే బ్లూ కలర్కి దగ్గరలో ఇక్కడ మనకు ఉంటుంది ఈ బాక్స్, ఈ స్టేటస్ అనేది. సో ఒకవేళ మనం అటెంప్ట్ చేయనట్లయితే మనకి ఇది ఎంటీ బాక్స్ అంటే మనకు వైట్ కలర్లో కూడా ఈ యొక్క స్టేటస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం ఏ విధంగా మనం చేయాలి, ఈ టెస్ట్ని ఏ విధంగా మనం చేయాలి. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది, ఒక్కొక్కసారి ఒకే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ఈ స్క్రీన్ పైన. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఉన్న దగ్గరనే మరి ఇంతకుముందు ఉన్నది యాజ్ యూజువల్గా మనకు ఒక క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 4 ఆప్షన్స్లో నుంచి మనం ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆన్సర్స్ కాదు, నేను ఏ విధంగా చేయాలనో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆన్సర్ అనేది మనకు తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ క్వశ్చన్స్కి ఈ ఒకటో క్వశ్చన్స్కి మూడో దాని ఆన్సర్ అయింది అనుకోండి, ఇప్పుడు 3ని మనము క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకు కొత్తగా కంప్యూటర్ని యూజ్ చేసే వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే మనం మౌస్ యూజ్ చేసేటప్పుడు మనకు మౌస్కి రైట్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ బటన్ ఉంటుంది. సో మధ్యన మరి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, స్క్రోల్ చేసుకోవడానికి ఇంకొక బటన్ కూడా ఉంటుంది. సో మనకు రైట్ బటన్ని మరి లెఫ్ట్ బటన్ మనము సెలెక్ట్ చేసుకోవడానికి మనకు లెఫ్ట్ బటన్ని ఉపయోగిస్తాం. అంటే మౌస్కి లెఫ్ట్ బటన్. సో రైట్ బటన్ మనం జనరల్గా మౌస్కి ఆప్షన్స్ కోసం యూజ్ చేస్తాం. మనకి ఆప్షన్స్ అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి మౌస్కి లెఫ్ట్ బటన్ తోటి మాత్రమే మనము ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఒకటో దానికి ఆన్సర్ రెండో ఆప్షన్ అయింది అనుకోండి. సో రెండో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో మనం ఇక్కడ సేవ్ చేసుకోవడం కోసము ఇక్కడ సేవ్ బటన్ అనేది ఏది కూడా మనం ప్రత్యేకంగా ఉండడం జరగదు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ పైన కానీ ప్రీవియస్ క్వశ్చన్ పైన కానీ మనం క్లిక్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, మన ఆన్సర్ ఏమి ఇచ్చినాం అది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ అనే బటన్ పైన మనము క్లిక్ చేస్తే ఒకటో దాని ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రీన్ అంటే అటెంప్టెడ్. సో అటెంప్టెడ్ అంటే ఆల్రెడీ మనం ఆన్సర్ ఇచ్చినామని తెలుస్తుంది. సో రెండో క్వశ్చన్ ఉంది, ఈ రెండో క్వశ్చన్కి మూడోదని ఆన్సర్ అనుకోండి. సో మూడోది మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెండో క్వశ్చన్ కూడా మనకు అటెంప్టెడ్ అంటే ఆన్సర్ ఇచ్చేసినాం ఆల్రెడీ మనం చేసినాం. సో అదేవిధంగా మూడో దాన్ని చూడండి. సో మూడో క్వశ్చన్ ఇది నాకు ఇప్పుడు అంటే తెలియదు అని తర్వాత చూద్దాంలే దీనికి ఆన్సర్ తర్వాత చేద్దామని రివ్యూ కోసం ఉంచాలనుకున్నప్పుడు సో సింపుల్గా మనకి ఇక్కడ ట్యాగ్ ఆప్షన్ ఉంది. తర్వాత రివ్యూ చేసుకోవడం కోసం ఈ మూడో క్వశ్చన్ని ట్యాగ్ పైన మనము క్లిక్ చేసినట్లయితే అది రివ్యూకి అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు 4th క్వశ్చన్ వస్తుంది.
సో ఇట్లా ఫోర్త్ క్వశ్చన్కి మరి మనం ఒక నాలుగో దాని ఆన్సర్ ఒకటో దాని అనుకోండి అయింది అనుకుంటే అప్పుడు ఒకటో దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ అయితే కొంచెం సెలెక్ట్ ఆన్సర్ చేసినాము కానీ కొంచెం డౌట్ ఉందనుకోండి దాన్ని ఆన్సర్ చేసిన దాన్ని కూడా మళ్ళీ మనం రివ్యూ కోసం ఉంచుకోవచ్చు. అంటే తర్వాత మళ్ళీ రివ్యూ అది మళ్ళీ ఒకసారి మనం చూడడం కోసం రివ్యూ కోసం ఉంచినట్లయితే ట్యాగ్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ బటన్ పైన ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు వైలెట్ కలర్లో వచ్చింది ఇక్కడ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్, అంటే ఆన్సర్ చేసినావు కానీ తర్వాత రివ్యూ చేయడానికి కోసం కూడా మళ్ళీ దాన్ని మార్కు అంటే ట్యాగ్ చేసినావు, రివ్యూ కోసం కూడా ఉంచినావు అన్నట్టు. సో నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనకు వచ్చేసి ఆన్సర్ 4 అనుకోండి, 4 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా మనకు ఇక్కడ సో ఆరోది మనకు తెలియదు అనుకుంటే మనం ఒకవేళ నెక్స్ట్ తెలియదు తర్వాత చూద్దామని కూడా కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ వేసినాం అనుకోండి, క్లిక్ చేసినాం అనుకోండి మనకు 7వ క్వశ్చన్ వస్తుంది. సో 7వ క్వశ్చన్ ఆన్సర్ 1 అని అనుకున్నట్లయితే మరి 1 పైన సెలెక్ట్ చేసుకొని మరి నెక్స్ట్ క్వశ్చన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ 6వ క్వశ్చన్ అనేది మనము రివ్యూ కోసం చేయలేదు, అంటే అసలు అటెంప్టే చేయలేదు. సో మనకి ఈ యొక్క ఎంటీ బాక్స్ దేని ఇస్తుంది, అదే వైట్ బాక్స్ అంటే అటెంప్ట్ చేయలేదు అన్నట్టు ఈ క్వశ్చన్ని మనం. సో ఈ విధంగా చూపిస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మరి 6th క్వశ్చన్ ఉంది. సో 6th క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయలేదు కాబట్టి మరి 6th క్వశ్చన్లోకి మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ బటన్ తోటి వెళ్ళొచ్చు, లేకుంటే డైరెక్ట్ ఈ 6th అనే దాని మీద ట్యాప్ చేసి క్లిక్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 6th మీద మనం క్లిక్ చేసినా కూడా మనకు ఆ 6th క్వశ్చన్ వస్తుంది. లేదు అట్లా కాకుండా ఒకవేళ ఇప్పుడు 7th క్వశ్చన్ ఉంది, 6th పోవాలంటే ప్రీవియస్ ప్రెస్ చేస్తాం. కానీ ఒక క్వశ్చన్ ప్రీవియస్ ఈజీగా ఉంటుంది, కానీ మనకు టైం సేవ్ కావాలంటే కంపల్సరీ మనం ఈ ఆప్షన్ ఈ యొక్క క్వశ్చన్స్ నెంబర్ పైన ట్యాప్ చేసి ఆ క్వశ్చన్కి వెళ్ళడమే మనకు ఈజీ ఉంటుంది. సో కాబట్టి మనం 6th క్వశ్చన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వస్తుంది. సో దీనికి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు వదిలేద్దాం, తర్వాత చూద్దాం ఒకసారి తర్వాత ఏ విధంగా ఉందనేది లాస్ట్ చూద్దాం. సో ఇప్పుడు 6th క్వశ్చన్లో ఉన్నాం. సో 8th క్వశ్చన్లోకి కూడా మనము చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చిరో ఇక్కడ మనం ఆన్సర్ చేసేటప్పుడు మరి సీరియల్గానే ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్లోకి వెళ్ళచ్చు. 28th క్వశ్చన్ అనుకుంటే 28 క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే మనకు 28 క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే మనము సీరియల్గానే ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 28 క్వశ్చన్ ఓపెన్ చేసి దాన్ని మనం ఆన్సర్ తెలిస్తే మరి ఆన్సర్ ఇవ్వచ్చు. మరి సేవ్ కావడానికి ప్రీవియస్ బటన్ యూజ్ చేసినా సేవ్ అవుతుంటుంది, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ యూజ్ చేసినా మనకు సేవ్ అవుతుంది ఆ విధంగా. సో ఇప్పుడు 8th క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఈ విధంగా మనము ఇది నాకు తర్వాత నేను రివ్యూ కోసం పెట్టాలనుకున్నప్పుడు ట్యాగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత 9th ఆన్సర్ 1 అనుకోండి, 1 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ చేయండి. అదేవిధంగా 10th క్వశ్చన్ ఆన్సర్ 1 అనుకోండి, ఒకటి అయితే 1 సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళండి. సో అదేవిధంగా 11వ దాని ఆన్సరు ఒకవేళ 4 అని అయినట్లయితే 4 ప్రెస్ చేసి మరి ఒకవేళ ఇది కొంచెం మనకు డౌట్ ఉందనుకోండి, దీన్ని రివ్యూ కోసం మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు ట్యాగ్ ఆప్షన్ యూజ్ చేసి మరి యూజ్ చేయవచ్చు రివ్యూ కోసం. సో తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. సో ఆ విధంగా మనకు 12th క్వశ్చన్ వచ్చింది. 12th క్వశ్చన్ వచ్చిన తర్వాత సో ఈ క్వశ్చన్కి మన ఆన్సరు ఒకవేళ 12th అని 12th 3 అని తెలిస్తే సో క్వశ్చన్ ఆన్సర్ 3 అయితే 3 మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ మరి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో ఎప్పుడైతే మనము పూర్తిగా ఆన్సర్స్ చేస్తామో చేసిన తర్వాత మనకు కంప్లీట్గా సో ఆన్సర్స్ అనేవి సేవ్ అవుతుంటాయి. సో ఈ విధంగా 18కి 3, 19వ క్వశ్చన్స్కి 3 ఆన్సర్ అయితే 3 అని, ఒకవేళ 20వ దానికి 3 అనుకుంటే 3 అని, ఒకవేళ రివ్యూ కోసం ఉంచాలనుకుంటే ట్యాగ్ ఆప్షన్. సో నెక్స్ట్ 22, 3, 24, 4, 25, 26, 3, 27, 28 ఆల్రెడీ సెలెక్ట్ అయింది, 29, 3. సో
సో 30 అయితే మనకు సో 4th అండి. సో ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ లేదు. సో లాస్ట్ క్వశ్చన్స్కి సేవ్ చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఉండదు. సో దాన్ని లాస్ట్ క్వశ్చన్ సేవ్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ క్వశ్చన్ మీద పెట్టినా క్లిక్ చేసినా కూడా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు మన యొక్క క్వశ్చన్స్ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ మనకు అన్నిటి క్వశ్చన్ స్టేటస్ ఉంది. సో ఇక్కడ 30 క్వశ్చన్స్ కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్లో 30 క్వశ్చన్ స్టేటస్ ఉంది. మీరు మెయిన్ టెస్ట్లో 150 ఉంటాయి కాబట్టి ఆ 150 క్వశ్చన్స్ యొక్క స్టేటస్ ఉంది. సో ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో కనిపిస్తుందో మనకు, సో ఇది ఏంటంటే అటెంప్టెడ్ చేసినట్టు, అంటే ఇది ఆన్సర్స్ కంప్లీట్ అంటే ఆన్సర్స్ చేసాం. సో మనకు ట్యాగ్డ్ 3 ఉన్నాయి. సో ఇక్కడ ట్యాగ్డ్ 3 అంటే రివ్యూ కోసం ఇచ్చినాం, అంటే దీనికి ఆన్సర్స్ చేయలేము, మనం రివ్యూ కోసం మాత్రమే ఉంచినాం. సో తర్వాత మనకు వైలెట్ కలర్లో ఉంది. సో ఈ వైలెట్ కలర్లో ఎన్ని ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి, అంటే ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్. అంటే దీనికి ఆన్సర్ చేసినాము కానీ కొంచెం డౌట్ ఉందని రివ్యూ కోసం ఉంచినాం అన్నట్టు ఈ రెండింటిని. సో తర్వాత అన్అటెంప్టెడ్, అంటే మనం ఈ ఒక క్వశ్చన్ మాత్రము మనం అటెంప్టే చేయలేదు, అంటే దానికి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఈ విధంగా మన యొక్క క్వశ్చన్స్ యొక్క స్టేటస్ కూడా మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ మనకు అప్డేట్ అవుతూ కనిపిస్తుంది. సో ఇంకొక మెయిన్ ఇక్కడ మనకు ఒక అన్ని బటన్స్ యూజ్ చేసాము. ఒకటి ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంది కదా, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే ఏదైతే ట్యాగ్ చేసామో ఇది ఈ ట్యాగ్ చేసిన క్వశ్చన్ అంటే ట్యాగ్ అంటే దీనికి ఉద్దేశం ఇది మనకు రివ్యూ కోసం, అంటే ఒకసారి మళ్ళీ చూద్దామని అర్థం. సో దీన్ని ఆ ట్యాగ్ తీసేయాలనుకుంటే డి ట్యాగ్ పైన ఆప్షన్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకు ఆ ట్యాగ్ అనేది పోతుంది. ఒకవేళ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అంటే ఆ రివ్యూ అనేది కూడా పోతుంది. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు 2 క్వశ్చన్స్ మనకు అన్అటెంప్టెడ్ కింద ఉన్నాయి, అంటే మనం రివ్యూ పెట్టినా కూడా మనకు అటెంప్ట్ కిందనే తీసుకుంటుంది. రివ్యూ పెట్టినా ఆన్సర్ అటెంప్ట్ చేసినా ఆన్సర్ ఇచ్చినా రివ్యూ పెట్టినా మనకు అటెంప్టెడ్ కింద ట్రీట్ అవుతుంది అన్నట్టు క్వశ్చన్స్. సో ఇప్పుడు మనకు సో డి ట్యాగ్ కూడా చూసినాం ఏ విధంగా చేయాలి, అంటే రివ్యూని తీసేయాలనేది. ఇప్పుడు ఎరేజ్ ఆన్సర్ అనే ఒక బటన్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఈ ఎరేజ్ ఆన్సర్ బటన్ ఏంటంటే చూడండి ఒకసారి, నేను క్వశ్చన్ 17 ఉంది, ఈ క్వశ్చన్ 17 వెళ్ళిన ఈ ఆన్సర్ 2 ఉంది, నేను ఆన్సర్ తీసేయాలనుకుంటున్నాను. చూడండి ఎరేజ్ ఆన్సర్ తీసేస్తే అప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ బటన్ వేస్తే అంటే 17వ దాని ఆన్సర్ అనేది మనం తొలగించినాం. అప్పుడు మనకు అన్అటెంప్టెడ్ ఎన్ని మనకు 3 క్వశ్చన్స్ అయినాయి. సో ఈ విధంగా 3 క్వశ్చన్స్ అనేది మనకు అటెంప్టే చేయలేదు ఇంతవరకు. సో ఈ విధంగా స్టేటస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అన్ని బటన్స్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్, దీని గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు దీన్ని. సో ఒకటి మనం అంతకంటే ముందు ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే, ఒకవేళ ఇప్పుడు మనం ఈ అన్ని క్వశ్చన్స్ చేశాము కానీ పైన టైం చూడండి మనకి ఇంకా 17 నిమిషాలు అంటే 16 నిమిషాల 50 సెకండ్స్ ఇంకా మనకు మిగిలే ఉంది. సో ఈ టైం ఎంత మిగిలింది అనేది మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ మనకు పైన మనకు డిస్ప్లే అవుతుంది, తెలుస్తుంది అన్నట్టు. సో ఈ టైం లోపు మనం అయిపోయే లోపు మనం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి. ఒకవేళ మనం ఆన్సర్ చేయనప్పటికీ, ఈవెన్ మనం ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకున్నా కూడా, మరి అదేవిధంగా ఒక క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయకున్నా, ఇక్కడ నువ్వు ప్రివ్యూ సబ్మిట్ బటన్ క్లిక్ చేయకున్నా టైం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే చేసావో ఇక్కడ మనము ఈ క్వశ్చన్స్ స్టేటస్ ఉంది కదా, ఏదైతే క్వశ్చన్ స్టేటస్ ఉందో ఆటోమేటిక్గా అనేది అది టైం అయిపోగానే, ఈ డ్యూరేషన్ అయిపోగానే మనకు ఆన్సర్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ స్టేటస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ ఏదైతే ఉందో అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఒకవేళ మనం ఒక్క క్వశ్చన్ కూడా చేయకుండా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ విత్ ఇన్ ద టైం, ఇక్కడ మనం ఎంతైతే టైం మిగిలిందో ఆ టైం కంటే ముందే మనం ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేస్తూ అన్ని చివరిలో అన్నీ అయిపోయిన తర్వాత మనము అన్నిటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు సో ఈ విధమైనటువంటి కన్ఫర్మేషన్ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మనం చూడండి, యూ హ్యావ్ 15 minutes 44 అంటే 15 నిమిషాల 47 సెకండ్లు ఇంకా ఉంది అని చెప్తుంది. టు ఆన్సర్ 3 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు మనం. 2 ట్యాగ్డ్ క్వశ్చన్స్ అంటే 2 రివ్యూ కోసం ఉంచాము. 2 ట్యాగ్డ్ అండ్ అటెంప్టెడ్, 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ తర్వాత చూద్దామని రివ్యూకి ఉంచాము అని చెప్తుంది. సో స్టిల్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ యువర్ సబ్మిట్, అంటే ఇవి ఇట్లా ఉంచే నువ్వు సబ్మిట్ చేస్తావా అని అంటుంది. ఒకవేళ ఇట్లా సబ్మిట్ చేసినావు అనుకోండి, ఈ 3 ఆన్సర్స్ అనేది మనము ఈ 3 ఆన్సర్స్ ఉంది కదా, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయకుండానే మనం సబ్మిట్ చేస్తాం, అంటే ఈ 3 క్వశ్చన్స్ మనం లాస్ అవుతుంటాం. అదేవిధంగా ఈ 2 ట్యాగ్డ్ ఉంది కదా రివ్యూ చేసినా మనం ఆన్సర్ చేసినట్టు కాదు, కాబట్టి ఇది కూడా లాస్ అవుతాం, అంటే 3 + 2 5 క్వశ్చన్స్ లాస్ అవుతాం.
సో ఇక్కడ 2 ట్యాగ్డ్ అండ్ అటెంప్ట్ ఉంది కదా, సో దీనివల్ల మనకు వచ్చే పెద్ద నష్టం ఏమి ఉండదు. ఆల్రెడీ ఆన్సర్ చేశాము, కాకపోతే తర్వాత చూద్దామని రివ్యూకి ఉంచాము. కానీ ఈ తర్వాత చూద్దామని ఉంచినాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి మనం చూడాలి, ఎందుకంటే డౌట్ఫుల్గా పెట్టినాం కాబట్టి. సో ఇది ఉన్నా కూడా మనం సబ్మిట్ చేసిన నష్టం అయితే ఏం పెద్దగా ఉండదు. కానీ ఈ ట్యాగ్డ్ అన్ఆన్సర్డ్ ఉంది కదా, ఈ 2 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ మనం చేయకుండా సబ్మిట్ చేస్తే ఈ 5 క్వశ్చన్స్ మనం లాస్ అవుతాం, అంటే ఆన్సర్ చేయకుండానే లాస్ అవుతాం. సో ఇదే విధంగా మనము ప్రొసీడ్ కావాలనుకుంటే ఎస్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు ఈ 3 అన్ఆన్సర్డ్, తర్వాత ఈ రివ్యూకి ఉంచిన 2, తర్వాత అటెంప్ట్ చేసి రివ్యూ తర్వాత ఉంచిన వీటిని కూడా మళ్ళీ చేయాలనుకుంటే సో నో బటన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మన యొక్క స్క్రీన్ అనేది ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్లోకి వెళ్ళాలి. 3rd క్వశ్చన్ మనం ఆన్సరే చేయలేదు, దాని మీద క్లిక్ చేసి మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఉంది. సో మనం ఇక్కడ చూడండి ప్రీవియస్ నెక్స్ట్ అని క్లిక్ చేయకుండా కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఆన్సర్ అనేది. సో ఇప్పుడు 6th క్వశ్చన్లోకి వెళ్ళి మనకు ఆల్రెడీ డిస్ప్లే అయింది ఇక్కడ క్లిక్ చేసినప్పుడు. సో 6th మనము రెండో ఆన్సర్ అనుకున్నట్లయితే రెండోది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకు 8th ఉంది. సో 8th దానిపై పోయినట్లయితే చూడండి ఇక్కడ దీని అర్థం ఏంది, మనకి ఇది ట్యాగ్ అంటే రివ్యూ కోసం ఉంచినాం, అంటే ఆన్సర్ చేయలేదు. చూడండి ఇక్కడ ఆన్సర్ చేయలేదు, సో కాబట్టి దీన్ని ఆన్సర్ చేయాలి. చేస్తూ ట్యాగ్ తీసేయాలి, ఇది ఫైనల్ కాబట్టి ట్యాగ్ తీసేస్తే ఆటోమేటిక్గా మనకు అది ఆన్సర్ అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూడండి క్వశ్చన్ 17 క్వశ్చన్ 17 చూడండి, ఆన్సర్ ఇవ్వలేదు. చూడండి ఇక్కడ ఏది ఆన్సర్ ఇవ్వలేదు, అంటే అసలు అటెంప్టే చేయలేదు. సో దీన్ని కూడా మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ తెలియకుంటే ఏదో ఒకటైతే కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే మనకు 25% ఈ 4 ఆన్సర్లలో ఒకటి అవకాశం అనేది ఉంటుంది రైట్ అవ్వడానికి. కాబట్టి కంపల్సరీ ఏ క్వశ్చన్ కూడా మనం వదిలిపెట్టకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అటెంప్ట్ చేయాలి మనం కంపల్సరీ. సో ఇక్కడ 17th క్వశ్చన్ 3 ఇచ్చాము. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి, 21 పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మరి ఆన్సర్ చేయలేదు, దీన్ని కూడా అంటే రివ్యూ కోసం ఉంచాము, అంటే తర్వాత చూద్దాంలే అని ఉంచాము ఆన్సర్ తెలియకను. సో ఆ విధంగా సో దీన్ని కూడా మరి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2 మిగిలే మాకు. సో ఒకటి 21ని రివ్యూ కోసం ఉంచినాం కానీ తీసేయలేదు, అంటే ట్యాగ్ చేయలేదు. అంటే రివ్యూని తీసేయాలనుకుంటే సో ఇది కూడా తీసేయచ్చు. సో నెక్స్ట్ చూడండి, అంటే రివ్యూ తీసేసినాం, అంటే ఇక ఫైనల్ అయింది అన్నట్టు, ఫైనల్ ఇచ్చేసినాం కరెక్టే అన్నట్టు. సో ఇప్పుడు మనకు 2 వైలెట్ కలర్లో ఉన్నాయి. ఈ 2 వైలెట్ కలర్లో ఉండడం ఏంటంటే మనకు ఆన్సర్ చేసినాము కానీ కొంచెం డౌట్ ఉంటే రివ్యూ కోసం ఉంచినాం. సో కాబట్టి వీటిని కూడా మరి చూద్దాం. 4th క్వశ్చన్లోకి వెళ్ళి ఒక టైం మిగిలి ఉంటే మళ్ళీ ఆ 4th క్వశ్చన్లోకి వెళ్ళి ఒకసారి ఇది ఆన్సర్కి ఇది కరెక్టా కాదని ఒకసారి ఆలోచన చేసి సరైన ఆన్సర్ ఇదే అనుకుంటే ట్యాగ్ చేయండి. ఇక ట్యాగ్ చేస్తే ఇదే ఆన్సర్ ఉంటుంది. లేదు అనుకుంటే అయినా మనం ఆన్సర్ మార్చినా కూడా ట్యాగ్ చేసి మరి వేరే ప్రీవియస్ నెక్స్ట్ పెట్టినా సేవ్ అవుతుంది, లేదంటే వేరే క్వశ్చన్ చూస్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకటి మిగిలింది. సో ఇప్పుడు క్వశ్చన్ 11th ఉంది. 11th క్వశ్చన్కి 4th ఆన్సర్గా మనం చూస్ చేసుకున్నాం కానీ రివ్యూ కోసం ఉంచాము, అంటే ఇది కరెక్టో కాదో బహుశా అని మరొకసారి చూద్దామని రివ్యూ ఉంచినాం. ఒకవేళ వీళ్ళకి వచ్చి 4వదే కరెక్ట్ అనుకుంటే జస్ట్ ట్యాగ్ చేస్తే అయిపోతుంది. లేదు ఆన్సర్ అయినా ఒకవేళ మనకు గుర్తొచ్చి లేదు వేరే ఆన్సర్ అనుకుంటే ఒకటో దానికి ఉన్నాయి, ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ బటన్ మీద ప్రెస్ చేసినా లేకుంటే వేరే దాని మీద ఏం ప్రెస్ చేసినా కూడా మనకు 11th క్వశ్చన్లో మనకు ట్యాగ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు అంటే 30 క్వశ్చన్, ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 30 క్వశ్చన్స్ ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయంటే అన్ని క్వశ్చన్స్కి మనం ఎలాంటి డౌట్ లేకుండా అంటే రివ్యూ పెట్టకుండా అన్నిటికీ ఆన్సర్ చేసినట్టుగా అవుతుంది. సో ఇప్పుడు మనము రివ్యూ సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇంకా కూడా మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చు టైం లెఫ్ట్ ఎంత ఉందంటే 10 minutes 44 seconds. సో నేను ఏంటంటే ఆన్సర్స్ కరెక్ట్ అని కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి ఇక్కడ చాలా టైం ఉంది. సో మీరు ఈ క్వశ్చన్ చదువుతూ ఆన్సర్ చేస్తున్నారంటే టైం అనేది మీకు ఎస్టిమేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా నాకు జనరల్గా ఏంది ఇప్పుడు మెయిన్ టెస్ట్కు 100 క్వశ్చన్స్కు 120 minutes అంటే 2 hours ఇచ్చారు. 2 hours అంటే మనకు 2 hours అంటే ఒక క్వశ్చన్స్కి 1 minute కంటే కూడా మనకు ఎక్కువనే ఉంటుంది. సో 120 minutesకి 100 క్వశ్చన్స్ అన్నట్టు. సో కాబట్టి మనకు టైం కూడా ఉంటుంది. సో ఈ టైంలో ఇక్కడ మనం ఈ టైం చూసుకుంటూ ప్రతిసారి చూసుకోవచ్చు ఎంత ఉందనేది. ఆ విధంగా మనం ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనకున్న 100 క్వశ్చన్స్లో మనము సో తెలుగు, మ్యాథ్స్ మనకి వివిధ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ని మనము
మనకు ఏ సబ్జెక్ట్స్ ఇంత అనేది మన యొక్క మన అంటే ఎఫిషియన్సీ, అంటే మనం ఒక సబ్జెక్ట్ను తొందరగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్ట్ను ఈజీగా చేయాలన్నప్పుడు తక్కువ టైం పడుతుంది, ఒక సబ్జెక్ట్స్ ఎక్కువ అనుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మరి మనము ఈ టెస్ట్ అనేది 100 క్వశ్చన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం పూర్తిగా కంప్లీట్ చేసినాక సో ఇప్పుడు మనము ప్రివ్యూ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ యువర్ సబ్మిట్ అంటే 100 క్వశ్చన్స్ని అన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా మనకేం లేవు ట్యాగుడు, అంటే రివ్యూ కోసం ఉంచినవి కానీ అటెంప్ట్ చేసి అంటే ఆన్సర్ ఇచ్చి ట్యాగ్ అంటే అలాంటి వైలెట్ కలర్ కానీ ఒకవేళ ఎరేజ్ ఎంటీ బటన్ అంటే అన్ఆన్సర్డ్ అంటే ఎలాంటి ఆన్సర్ చేయని కానీ లేవు ఇక్కడ, అంటే అన్నిటికీ ఆన్సర్ చేసిన కాబట్టి ఎలాంటి మనకి ఇక్కడ చూపించలేదు. సో ఇప్పుడు మనము ఎస్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మన ఆన్లైన్ టెస్ట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇది బహుశా ఇది మీకు ఇన్సులేటర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒకసారి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు అక్కడ, కానీ అంతకంటే ముందు మనం ఒకసారి అవగాహన పొందడం వల్ల మరి మనకు సమయం ఆదాయ అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి మిస్టేక్ చేసుకోకుండా మన యొక్క ఆన్లైన్ టెస్ట్ TSDE సెట్ 2017 ఆన్లైన్ టెస్ట్ని మరి విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు. మరి ప్రతి ఒక్క క్యాండిడేట్ TSDE సెట్ 2017 రాయబోయే ప్రతి ఒక్క క్యాండిడేట్ చూడాల్సినటువంటి వీడియో ఇది. మరి చూస్తారని ఆశిస్తూ, మరి మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ మరి నేను ఊహించుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీ యొక్క ఒపీనియన్స్ కూడా ఈ వీడియో పైన షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.